ఒకే ఒక మాట. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో మధ్య భాగం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. అమ్మ అర్థమైందా? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతన పరచమని దేవుని మనం ప్రార్థన చేయాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. మీకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దేవుడికి అప్పచెప్పాలి. ప్రభువా, మాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చావు, వారిని నీకు ఇష్టంగా పెంచే జ్ఞానం మాకు దయచేయమని అడగాలి. ఎందుకంటే ఈ పుట్టినరోజులు మనం చేస్తూనే ఉంటాం సంవత్సరాలు. అది కాదు, బిడ్డలను దేవుడిలోకి నడిపించి వారు మారు మనసు పొంది బాప్తిసం పొందితే అది అసలైన పుట్టినరోజు. ఆ బిడ్డలు ఒక ఏజ్కి వస్తారు, 15, 16, 17 సంవత్సరాలకి. అప్పటి లోపు మీరు దేవుళ్ళో బాగా పెంచాలి పిల్లల్ని. అర్థమైందా? ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను. అయితే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను కాపాడుతాను. మనందరి బిడ్డలను ఆయన కాపాడుతాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయనతో మనము కలిసి ఉండాలి, రోజు ప్రార్థన చేయాలి. కష్టాలలో నష్టాలలో పాట పాడుకున్నాం కదా, ఆ కష్టాలలో నష్టాలలో ఆయనే మనకు దిక్కు, మనుషులు కాదు. మనుషులు నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు. మనం దేవుడి వైపు చూడాలంటే, దేవా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వవా, నా కుటుంబానికి పోషణ సహాయం చేయవా, నా కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవా, నా కుటుంబానికి అప్పులు తీర్చవా అని దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. కానీ అప్పులు తీర్చిన తర్వాత మళ్ళీ అప్పులు చేయకూడదు. అప్పులు చేయటం అనేది చాలా తప్పు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చిన్న పిల్లలను దేవుడి వైపు పెంచాలి, చిన్న పిల్లలకు యేసుక్రీస్తు గురించి చెప్పాలి, చిన్న పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పించాలి, చిన్న పిల్లలకు వాక్యము చెప్పాలి. వాళ్ళకు ఒక్కొక్క మాట, అయ్యా యేసయ్య నిన్ను కాపాడుతాడు అని చిన్న పిల్లలకు నేర్పించాలి. ఆ మాట వారిలో శక్తిని ఇస్తాయి. అర్థమైందా? యేసయ్య అనే మాట జయమునిచ్చే మాట. అర్థమైందా? యేసయ్య అనండి అందరూ, యేసయ్య, హల్లెలూయా. యేసయ్య అనే మాట శక్తి కలిగిన మాట. మీరు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే పొందుకోగలరు ఏదైనా. మనం ఒక్కటే ప్రార్థన చేయాలి, యేసయ్యా సహాయం చేయవా, నా బిడ్డలను నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా బిడ్డలను నీ చేతులకు అమ్మ ఇటు చూడాలి. మీరు మేకప్ తర్వాత దేవుడి మాటకు విలువ కూడా, నువ్వు మేకప్ అయితే ఏం ఉపయోగం?